ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ లో పొంగనూరు నియోజకవర్గానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఆ నియోజకవర్గం వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారంలో ఉన్నా లేకపోయినా పొంగనూరు ఎల్లప్పుడూ వార్తల్లో ఉండే ప్రాంతం అది. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత 2009 నుంచి వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా పొంగనూరు నుంచి గెలిచిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి తిరుగులేని నాయకుడిగా ఉన్నారు. జిల్లా పాలిటిక్స్ లో పెద్దాయనగా పొంగనూరులో పెద్దిరెడ్డికి ఇంపార్టెన్స్ ఉన్న 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలతో అక్కడ సీన్ రివర్స్ అయింది. పెద్దిరెడ్డి ఫ్యామిలీకి తిరుగులేని పొంగనూరులో ఇప్పుడు పర్యటించాలంటేనే పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. పెద్దిరెడ్డితో పాటు తమ్ముడు పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, కొడుకు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఇలా ముగ్గురు ఫ్యామిలీ మెంబర్స్ గెలిచినా ఆ ఫ్యామిలీకి ఇప్పుడు అక్కడ చుక్కెదురవుతుంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక పొంగనూరులో పెద్దిరెడ్డి ఫ్యామిలీ పర్యటించాలంటే భారీ పోలీస్ బందోబస్తు ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. పొంగనూరు ఎమ్మెల్యేగా పెద్దిరెడ్డి, రాజంపేట పార్లమెంటు సభ్యుడిగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిలు స్థానిక ప్రజాప్రతినిధులుగా ఉన్నా ఆ నియోజకవర్గంలో వారి పర్యటన సాఫీగా సాగని పరిస్థితి ఏర్పడింది. నియోజకవర్గాల పునర్విభజన అంశం పొంగనూరు పాలిటిక్స్ లో కొత్త అంశాన్ని తెరమీదికి తెచ్చింది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత మండలం సదుం త్వరలో జరగబోయే నియోజకవర్గాల పునర్విభజనలో పొంగనూరు నుంచి విడిపోతుందన్న ప్రచారం జరుగుతోంది. దీంతో పెద్దిరెడ్డి ఇక పొంగనూరుకు దూరం అవుతారంటూ చర్చ నడుస్తోంది. పెద్దిరెడ్డి వర్గంపై ప్రభావం చూపేలా జరుగుతున్న ఈ ప్రచారంపై వైసీపీ క్యాడర్లో గందరగోళానికి కారణమైంది. పొంగనూరులో పర్యటించడమే పెద్దిరెడ్డి ఫ్యామిలీకి ఇబ్బందికరంగా మారింది. దీంతో ప్రచారం వాస్తవమని క్యాడర్ నమ్ముతున్న పరిస్థితుల్లో రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పర్యటన చేస్తున్న కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి. భారీ భద్రత మధ్య పొంగనూరు నియోజకవర్గంలో రోజుకో మండలాన్ని చుట్టేస్తున్న ఎంపీ మిథున్ పొంగనూరు కన్నతల్లి లాంటిదని, పొంగనూరును వదిలి వెళ్లబోమని క్యాడర్కు హామీ ఇస్తూ వస్తున్నారు. రూమర్స్ నమ్మవద్దని, పునర్విభజన జరిగితే పొంగనూరు నుంచి ఎమ్మెల్యేగా తానే పోటీ చేస్తానంటూ ప్రకటన చేయాల్సి వచ్చింది. ఇలా ఎంపీ ఇస్తున్న భరోసా ఇప్పుడు పొంగనూరు పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. 2009 నుంచి వరుసగా గెలుస్తున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి నియోజకవర్గాల పునర్విభజన జరిగితే పొంగనూరును నిజంగానే విడతారా? రాజంపేట పార్లమెంటు పరిధిలో ఉన్న పొంగనూరు నుంచి ప్రస్తుతం ఎంపీగా కొనసాగుతున్న పెద్దిరెడ్డి మిథున్ వారసుడిగా పొంగనూరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా? లేదంటే పెద్దిరెడ్డి వారసుడిగా మరొకరు బరిలో ఉంటారా అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.